హనుమంతుడంటే నువ్వు ప్రీవియస్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటుంది. నువ్వు ఆ రోజు రవిని బహిష్కరిస్తే 5 ఏళ్ళు బహిష్కరిస్తే నీ దగ్గరకు పేపర్లు వచ్చి ఏం చేసినావురా? ఒక్క రోజున నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా యువతల వ్యక్తికి హెల్ప్ చేసినావా? నీది ఆ ఊరు కాదు, వెంకటరెడ్డిపల్లె. లేకపోతే ఏమనలేదే. నీ ప్రొఫెషన్ అది, నీ ప్రొఫెషన్. వీడెవడో నాగన్న, వాడెవడో చిన్న పిల్లిగడ్డం పెట్టుకొని ఇంకోడు రాజశేఖర్ యాదవ్. ఈ రాజశేఖర్ యాదవ్ ఎవడు కాదులే, పెద్దవాడు మా రాజా బంధువు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి అన్నం కూడా తిన్నాడు వీడు రాజశేఖర్ యాదవ్. ఏం మాట్లాడతారులే? ప్రజాస్వామ్యమ్మ ఇదోరా నా కొడకల్లారా బుక్కులు అంటే మీకు చదువు కూడా రాదులే. మళ్ళీ నేనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎప్పుడు రావాలా? లీగల్ సెల్ అడ్వైజర్లు ఎప్పుడు రావాలి చెప్పండి. నాకు ఏ అడ్వకేట్ ఉందో రెడీ ఇగో విత్ ఆల్ ద ప్రూఫ్స్. నేను అబద్ధం చెప్పడం లేదు. చూడండి, ఇవన్నీ ఎఫ్ఐఆర్ కాపీలు ఎవరివి? పీడీ యాక్ట్, రౌడీ షీటర్లు, జిల్లా పరిష్కరణ కాపీలు. 180 కేసులు. 180 కేసుల్లో 3000 మంది ఉన్నారు. 180 కేసుల్లో 300 మంది ఉన్నారు. రే సిగ్గులే నా కొడకలర్లే, లీగల్ సెల్లే. ఈ అమ్మ సిగ్గుదరా నా కొడకలరు మీకు. లీగల్ సెల్ అంటే లీగల్ సెల్ ఆడపిల్లల మీదరా నీ అమ్మ నా కొడకలు. 307లా. సో అదే ప్రజాస్వామ్యం. ఎన్నిరా? 39 కేసులు ఆడపిల్లలవి. ప్రజాస్వామ్యమా? 307లు పెడతారా? అది ఏమి? వాడు పెద్దారెడ్డి పెద్ద కొడుకు వాళ్ళను కొట్టి వాళ్ళకి ఒక్క రోజున్న మీ కేసు ఉందా? లీగల్ సెల్ వస్తున్నా, మీకు టైం చెప్తా. రేపు అన్నాడు ఫోన్ చేసి, అందరికీ ఫోన్ చేస్తా, వచ్చి డిస్కషన్లో కూర్చుంటానికి నేను రెడీ. నోరు బారేసుకోవద్దండి. మీరు ఏం కేసులు చేస్తారా? కబ్జా కేసులు ఒక్కటన్నా 307, 300 ఉందరా? అనంతపూర్లో ఉండే కబ్జా కేసులు మీరే మొదటికుండి వారి మీద వచ్చి కేసు పెట్టి ఇదో ఇవేంటివిరా? జేసీ ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డి 92 కేసులు. అన్నీ 7 years లోపల ఉండే బెయిలబుల్ సెక్షన్లు అన్నీ ఏం చేసినారు? అరెస్ట్ చేసినారు. నాగన్నా చెప్పురా, డేట్ చెప్పురాలే. నాగన్నా, హరి, రాజశేఖర్ చెప్పండి, డేట్ చెప్పండి. ఐ విల్ కమ్ ఫర్ ద డిస్కషన్ విత్ ఆల్ ద పేపర్స్. ఏడు అనుకోండి ఇవన్నీ. ఏడువనుకుంటున్నారు ఇవన్నీ బుక్కులు. వాడి రికార్డు మీరు ఎప్పుడెప్పుడు ఏం చేసినారు ఏమని రికార్డు అది. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యమా? ఓహో, రెడీ ఫర్ డిస్కషన్. వాడు అంటాడు పెద్దారెడ్డి ఒక్కరోజుకు కూర్చొని మాట్లాడాలంట. ఒరే నీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, పంజాబీ రాదు, కన్నడ రాదు, తమిళ్ తెలియదు. యా భాషలో మాట్లాడమంటారా? నీతా డిస్కషన్ అక్రాంతది ఏ భాషలో మాట్లాడమంటావు? పైన బుర్ర లేదు, నీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, హాయిగా ఉండు. డిస్కషన్ యువర్ రెడీ. ఆల్రెడీ బుక్కులో వెంకట్రాముకి పంపించిన, శైలజానాథ్కి పంపించిన. ప్రజాస్వామ్యమా? ఏమైందిరా ప్రజాస్వామ్యం? రండి ఇస్తారండి బుక్కులు విత్ ద రికార్డ్. మాట్లాడినా మరి ఇన్ని కేసులు ఎట్లా చెప్ప? ప్రజాస్వామ్యం ఉంటే 420కి ఈజ్ ఇట్ బెయిలబుల్ సెక్షన్ ఆర్ నాట్? స్టేషన్ పోతే సంతకం పెట్టి
పంపిస్తారు. మరి లోపలికి ఎట్లా పిత్తుర్రా? ఆ ఉదయం కళ్ళు ఏమైనా పోయినారా? ఎవరైనా కళ్ళుకు లేదా చెవులకు సీతమ్మని ఇచ్చినారా? నా కొడుకు మాట్లాడితే ప్రజాస్వామ్యం గురించి వస్తారా ఊరికి? బంగారం రాండిరా, వాడు లేకుండా రాండి, మీకు చల్ల సున్నమేసి నీళ్ళ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు పెడతా, రారా లే వెంకటరామ్గా. ఆఖరికి ఎడతా నేను నమ్ముకున్నాడు రా, ఒక్కరోజు కాఫీ పోసినావురా? ఏమంటారు? ఆడికి రమ్మంటావా? నా కొడకలరు ఎవర్రా వచ్చేది మీకు? లే మీ జీపులకు ఎవర్రా పెట్రోల్ పోసేది? నువ్వా? లేకపోతే మీ కార్యకర్తలు నిన్న టిఫిన్ పెట్టినావా? లే నీ మీద రూపాయి పెట్టి, నీ మీద ఆ రంగయ్య మీద విశ్వేశ్వరయ్య మీద ఏమే రూపాయిట్లు పెట్టి ఆక్షన్ కేసి దమ్ముడికి పోరు. ఇంకా మీరేదో నాయకులు అనుకుంటున్నారా? ఏం నాయకులు రా? ఎంతమంది వచ్చినారా నిన్న నాటికి? నా కొడుకు నువ్వు ఒక్కనే వచ్చింది, ఇంక మళ్ళీ ఇవి మా మామ కొడుకని మళ్ళీ వెనక్కి పంపించింది. నాకు తెలుసురా, ముందు రోజే చెప్పినా కదరా నీ అమ్మ యాక్టింగా పెద్ద యాక్టర్ ఉన్నట్లు కదరా నువ్వు. ఆపు నేను చెప్పలే ఒరే నిన్ను నన్ను రానిలేరు అని. రే ఏంట్రా ఏంట్రా వెంకట్రామ్, నువ్వు తాడిపత్రి ఎంత దూరం, నీ ఊరు అంతే దూరం, విశ్వేశ్వరరెడ్డి అంతే దూరం, ఉరవకొండ తాడిపత్రి. ఇంకా కళ్యాణ్ దుర్గాయన ఉన్నాడు, సేమ్ డిస్టెన్స్. ఏదో రోంత గుంటకల్లాయన కూడా ఏమో అట్లా అన్నాడు నీకు. రే వెంకట్రావు రే, నీకు రావా, నీకు ఉండేది మొత్తం మీసాలేరా? ఎందుకంటే మీ నాయన మీకు ఆ ధైర్యం పోయలే, ఆయనకు ఉండింది ధైర్యం. వీళ్ళందరితో విశ్వతో మాట్లాడినా బిఫోర్ మీటింగ్, అప్పుడు శివరామ్తో మాట్లాడినా బిఫోర్. అయ్యా శివరామ్, అయ్యా వాడిని పక్కన కూర్చోబెట్టుకోండి. మీరు ఏమన్నది? అమ్మ అక్కాలని తిట్టండి, నేనేమన్నా? అమ్మ అక్కాలని తిట్టండి, నేను ఒక మాట అన్నాను. పొద్దునూకులు వాడు ఫ్రాక్షన్ చేస్తాడంటే యువతలు ఊరుకుంటారా? వాడు చేసిన సిస్టము తాడిపత్రి మొత్తం గబ్బు పట్టి. నేను ఒకటే అడుగుతాను, మీరందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కదా, ఒక మంచి ప్రాజెక్ట్ ఏం చేసినారో చెప్పండి మున్సిపాలిటీకి. ఏయ్ వెంకట్రావు, ఎన్నిసార్లు ఎమ్మెల్యేరా? ఒక్కటి చెప్పురా, మున్సిపాలిటీకి ఇది చేసిన అది చేసిన అని చెప్పురా. నీ మున్సిపాలిటీకి ఒక ప్రొక్లైన్ కొన్నావరా? ఒక స్వీపింగ్ మిషన్ కొన్నావా? ఏం చేసినావు? ఆ ముస్లిం అబ్బాయిని చైర్మన్ చేసి బిల్డింగ్లో 5 లక్షలు 10 లక్షలు కొట్టినారు. అంతా ముందే ఎలక్షన్ ముందే 2 కోట్లు 3 కోట్లు కొట్టినావు. అది మామూలులే, అంత రాజకీయ నాయకులు చేసేది అదేలే. చెప్పు విశ్వేశ్వరా, చెప్పు నాయన. ఆ ఊరొకటికి ఏం చేసినావు? ఒక్కటి ప్రాజెక్ట్, ఆ పంచాయతీ నిలబడేటట్టుగా. ఆ రంగం ఏదో అయినాడు పోయినాడులే, ఆయనకు ముందే అలవాట్లే. ఏ పేపర్ కదలాలంటే కింద ఇవ్వాల. సరే ఆయన కథ. ఈ లంచాలు బంచాలు ఉన్నాయే, దాని గురించి పెద్దగా మాట్లాడకూడదు. మీరు ఏం చేసినారు చెప్పండి. ప్రజాస్వామ్యం ఆ కూనీ చేసినా నేను. మరి అన్నేళ్ళు ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఒక్క మంచి పని మున్సిపాలిటీ ఆ రోజు నువ్వు వేయించినది. దివాగడి పుణ్యాన్ని వేయిస్తే ఒక పెద్ద ఆయన మా స్టాప్ చేసా, దాంతోనే అయినాయి. అది నువ్వుగా చేసినది మున్సిపాలిటీకి చెప్పు. అండర్ డ్రైనేజ్ ఉందిరా, ఈ రోజుకు నీళ్ళు సరిగ్గా ఇస్తున్నారా? ఆఫీస్ చూడండి ఎట్లుందో, రా మా చూపిస్తారా. సోలార్ రేపు నెల ఆఖరికి వస్తుంది. 28 లక్షలు మిగిలిస్తా. మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ 5 రూపాయలతో అమ్మినా శ్మశానం గుళ్ళో ఏమైనా పట్టుకో. మేము చేసిన దాంట్లో 0.001% చేసినావా? అన్నిసార్లు అయితే కుదర ఎంపీ. చెప్పురా, రేపు నుంచి మాట్లాడదాం. ఇక ప్రజాసేవ ఎట్లా నేను కూనీ చేసినాలే, మీరే సేవర్ గాంధీలు మీరంతా. మరి అన్ని ఏళ్ళు ఉండి ఏం చేసినావు చెప్పురా? పొద్దునోగులు నేను ఫ్రాక్షనిస్టు, ఎస్ నేను ఫ్రాక్షనిస్టు,
అంటే వెంకట్రావు గారు లా చేసిన ఇంగ్లీష్ కూడా కాదురా, కూతలు రావు కదండి నీకు అన్నిసార్లు ఎంపీ. పోనీ హిందీ కూతలు ఏమైనా వస్తాయి నీకు? ఏ వర్క్ చేసినారు బే? నీ రూము బాడికి ఇచ్చినావు అంతే, ఏం చేసుకోలే. ఆడ ఎంపీ రూములు బాడికి ఇచ్చుకునేవు, అంతగానే ఏమైనా చేసినావా? చెప్పురా. ప్రజాస్వామ్యం అంటారు. చెప్తాను ఈరోజు, నువ్వు ఏ కార్యక్రమం అన్నా చెయ్యి, నేనుంటా. ఎలా చేస్తావు చూస్తా. అయ్యా తెలుగుదేశం నాయకులారా, నేను మిమ్మల్ని గురించి ఏమనదలుచుకోలే, కార్యకర్తలను వేడుకుంటున్నా. మళ్ళీ 3 ఏళ్ళకు దెబ్బలు తింటామంటున్నారు. నో క్వశ్చన్. మనం లేకపోతే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు అందలం ఎక్కరు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేనుంటా మీ అండగా. అంటే నేను ఒక కార్యకర్తను ఖచ్చితంగా చెప్తున్నా. రండి, నాయకులు అవసరం లేదు. ఏమంటే ఒక ప్రాబ్లం ఇది, కొన్ని సిస్టంతో చేసినటువంటి తెలుగుదేశం పార్టీ. ప్రెసిడెంట్ గారితో మాట్లాడినా, లోకేష్ బాబు చిక్కల తప్పకుండా లోకేష్తో అందరితో మాట్లాడే కార్యకర్తల మీటింగ్, ఒక పెద్ద మీటింగ్ పెట్టి యా ఊర్లోనే సరే వైఎస్ఆర్ కార్యకర్తలు ఎట్లా మనం 3 ఏళ్ల కింద తింటాం, ముందే చూపిస్తాం. రెడీగాండి కార్యకర్తలారా. నాయకులతో అవసరం లేదు. నాయకులు ఎప్పుడు పైన ఉంటారు. మనకి ఏమైనా కష్టం వస్తే వాళ్ళు చేసేవాళ్ళే. ఏదో ప్రెసిడెంట్లు అంట, సెక్రటరీలు అంట, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ చేసిన ఎవరు కాదు. మన రక్తం ఓడ్చేయి, చెమట ఓడ్చేయి, వాళ్ళను రాజకీయంగా పైకి తెచ్చినాం. కానీ మనల్ని కొడతాం చేస్తామంటే ఎందుకు ఊరుకుండాలా? వాళ్ళు కావాలంటే ఉన్ని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లు ఉంటారో, వాళ్ళ ఇళ్ళలో ఉంటారో, చల్లగా ఉన్ని మనమే వద్దు. నేనైతే చెప్తానా, వెంకట్రామ్ మొదలు పెట్టు. నేను ఒకటే అడిగినా, అయ్యా వాడు ఫ్రాక్షనిస్ట్, రానియద్దండి వాడిని. అంతకుముందు మీటింగ్కి వస్తే శైలజానాథ్ వచ్చాడు, వెంకట్రామ్ వచ్చినాడు, ఏమీ అంత లోపలే వాడు నన్ను అంటాడు, రోడ్ల కాడ ఉంటారే, రోడ్ల కాడ ఎవరు ఉండదు ఇల్లు అని నన్ను అంటాడు. సిగ్గులరా, ఆడపిల్లని పంపిస్తావు? ఇంక నువ్వు ఎంతరా, నీకు 3rd జెండర్ని అనకూడదు. దే ఆర్ వెరీ గ్రేట్. వీడు బొగ కాదు, ఆడ కాదు, అది కాదు, వీడేందో నాకు తెలియదు. ఆడపిల్లని పంపిస్తారా? మర్యాదగా ఆపోదు కూడా ఎన్నికి పంపించిన. ఏ వెంకట్రామ్, నిజం చెప్పు, నిన్ను రానిలేదా? లేదా శైలజానాథం రానిలేదా? ఎవరు రానిలేదు మిమ్మల్ని? ఇప్పుడు రాణిస్తాం. వాడు లేదు. ఒక 24 మంది మమ్మల్ని ఎలా అంటే అలా ప్రవర్తించినారు. వదిలే ప్రసక్తే లేదు. అయ్యా తెలుగుదేశం కార్యకర్తలారా, రేపు దెబ్బలు లేవేది మనం కార్యకర్తలు ఎక్కడ? పల్లెల్లో. మళ్ళీ తినాలని ఉందా నాయన 3 ఏళ్ళ తర్వాత? ఇప్పుడే కొడితే పోలే, ఎందుకు కొట్టకూడదు? అట్లా మళ్ళీ 3 ఏళ్ళ కదా కొడతారులే. చెప్తానా, నేను మాట్లాడినా, నాకు 2 రోజులు టైం ఇచ్చినారు. తర్వాత సార్ లోకేష్ బాబు, ఇది రాయలసీమమ్మ, మేము రాళ్ళు తిని బతికిన వాళ్ళం. ఈ పొద్దు ఏదో మీ పుణ్యాన ఆ తుంగభద్ర నీళ్లు, ఈ పొద్దు డ్యాంలు, గేట్లు ఆ పెద్ద ఆయన చేసినాడు కాబట్టి కళ్ళు పువ్వు అంటారు. తెల్లన్నాన్ని ఏమంటారు మా సైడ్? కళ్ళగవారి పువ్వు, కళ్ళు పువ్వు అంటారు.